హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ బ్లాగ్స్. దీంట్లో వచ్చి స్పెసిమెన్ కలెక్షన్ గురించి చూద్దాము. యాక్చువల్గా ఇది ఫిజియాలజీలో మీకు వస్తుంది, నెక్స్ట్ సెకండ్ ఇయర్ పెథాలజీలో వస్తుంది, అండ్ థర్డ్ ఇయర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బయోకెమిస్ట్రీలో అడగచ్చు, పెథాలజీలో అడగచ్చు, ఆ రకంగా. సో ఇక్కడ స్పెసిమెన్ కలెక్షన్లో మెయిన్గా బ్లడ్ కలెక్షన్ అనేది చూద్దాం. సో దీంట్లో చాలా వరకు కొన్ని మిస్టేక్స్ చేస్తారు, అండ్ కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించి గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా? సో వీటినే మీరు ప్రాక్టికల్గా పాటించండి, ప్లస్ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్గా కూడా ఇవే రాయండి. దీంట్లో మనం ఫస్ట్ చూసినట్లయితే స్పెసిమెన్ కలెక్షన్లో ఎవరైతే స్పెసిమెన్ కలెక్ట్ చేస్తారో ఇట్లా బ్లడ్ కలెక్షన్, వాళ్ళని ఫ్లిబోటమిస్ట్ అంటారనమాట. సో టెక్నీషియన్ ఎవరైతే బ్లడ్ కలెక్షన్ మాత్రం చేస్తారో వాళ్ళని ఫ్లిబోటమిస్ట్ అంటాం. కొంతమంది ఏంటంటే వేరే వేరే టెస్ట్లు కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఫ్లిబోటమిస్ట్కే కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఓన్లీ బ్లడ్ కలెక్షన్కే. సో అందుకోసం నెక్స్ట్ ఈ ఫ్లిబోటమిస్ట్ ఏం చేయాలంటే ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఫ్లిబోటమిస్ట్ అవ్వచ్చు, వాళ్ళు కూడా బ్లడ్ కలెక్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేయాలి, పేషెంట్ని ప్లెజెంట్గా వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, కాన్ఫిడెంట్గా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. బ్లడ్ కలెక్షన్ అనేది ప్రాపర్గా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, క్విక్గా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే చాలా వరకు ఆలస్యం చేయకుండా తీసుకోవడం జరుగుతుంది. సో చాలా వరకు వెయిట్ చేయించినాం అనుకోండి, బ్లడ్ కలెక్షన్ ఇట్లా గుచ్చి అట్లా గుచ్చి ఆ చేతికి ఈ చేతికి చాలా పేషెంట్ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మెడిసిన్స్ వాళ్ళు తీసుకున్నారా అనేది మనము బిఫోర్ బ్లడ్ కలెక్షన్ కనుక్కుంటాం. జస్ట్ వాళ్ళతో మాట్లాడతాం కదా, కౌన్సిలింగ్ అయితే చేస్తాం కదా, భయం లేదు, ఏమన్నా మీరు దేనికైనా వాడతారా అని జస్ట్ ఒక మాట అడిగి పెట్టండి. నెక్స్ట్ వచ్చి వాళ్ళ క్లినికల్ ఇన్ఫర్మేషన్, ఇంతకు ముందు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ గురించి వాళ్ళని అడగండి కొంచెం. వాళ్ళ కండిషన్ ఏమి ప్రెసెంట్ అనేది కూడా తెలుసుకుంటే మంచిదనమాట. సో మనం టెస్టులు రన్ చేస్తున్నప్పుడు ఈ హిస్టరీ కూడా మనకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ల్యాబొరేటరీ రిక్వెస్ట్ ఫామ్ అనమాట. ఇది యాక్చువల్లీ ల్యాబ్లో మనము ఎవరైతే పేషెంట్ వస్తారో సో వాళ్ళ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే పేపర్ వర్క్లో ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. ఈచ్ పేషెంట్కి ఒక్కొక్క రకమైన ల్యాబొరేటరీ రిక్వెస్ట్ ఫామ్ ఉంటుందన్నమాట. ఈ ల్యాబొరేటరీ రిక్వెస్ట్ ఫామ్లో ఏమేమి ఉంటాయి, పేషెంట్స్ యొక్క ఫుల్ నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది, వెదర్ ఫీమేల్ ఆర్ మెయిల్, కొన్నిసార్లు వెయిట్ కూడా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. దీస్ 3 ఆర్ ద మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది, సో వాళ్ళకి ల్యాబ్ రిలేటెడ్ నెంబర్ ఒకటి. సో మనము చేస్తాం. సో ఓవరాల్ మనము టెస్ట్ ప్రొసీజర్స్లో ఆ పేషెంట్కి రిలేటెడ్ ఏ శాంపుల్ అయినా ఏ స్లైడ్ అయినా సేమ్ నెంబర్తో మనము ప్రాసెసింగ్ చేస్తామన్నమాట. ఏమేమి టెస్టులు కావాలి అనేది లిస్ట్ ఉంటుంది ఆ రిక్విజిషన్ ఫామ్లో, రిక్వెస్ట్ ఫామ్లో. నెక్స్ట్ ఏమైనా అర్జెంట్ టెస్ట్లు ఏమైనా ఉంటే దాన్ని మనం ఇమీడియట్గా చేయలాగిన ఆ అర్జెంట్ టెస్ట్ల లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఒకవేళ కాదు, టెస్ట్ రిలేటెడ్ ఎవరైతే ఫిజిషియన్ ఉంటారో వాళ్ళ నేమ్ కూడా అక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బేసిక్ స్టెప్స్ మనం ఏమేమి తెలుసుకొని ఉండాలి అంటే, ఫస్ట్ పేషెంట్ వచ్చి కూర్చోగానే వాళ్ళు ఫాస్టింగ్లో ఉన్నారా, సో అటువంటి టెస్ట్లు కొన్ని ఉంటాయి కదా ఫాస్టింగ్లో చేయడానికి. సో ఫాస్టింగ్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. సో ఆ పర్టికులర్ టెస్ట్కి ఫాస్టింగ్ రిజల్ట్సే కావాలంటే పేషెంట్ ఖచ్చితంగా ఫాస్టింగ్లో ఉండాలి, టీ కాఫీ తాగకూడదు, గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కనుక్కోండి. రీఅష్యూరింగ్ ద పేషెంట్కి మెయిన్గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలన్నమాట మీ పైన. అంటే వీళ్ళు సరిగ్గా తీస్తారో తీయరో, ఏం చేసేస్తారో, ఫస్ట్ టైం బ్లడ్ కలెక్షన్ వాళ్ళు చాలా భయపడతారు కదా. సో వాళ్ళకి మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వీన్ ఫంక్షన్ అనేది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది, కాకపోతే చాలా తక్కువ టైం, ఊరికి అట్లా ప్రిక్ చేస్తాం, తీసుకుంటాం, తీసేస్తాం, సో అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ పొజిషన్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. పేషెంట్ కంఫర్టబుల్గా ఒక చైర్లో కూర్చోబెట్టి ఆర్మ్స్ అయితే రెస్టింగ్ చేయాలి. సో ఆర్మ్ రెస్ట్ అనేది పెట్టాలన్నమాట. ఇక్కడ మీకు పిక్ పెడతాను చూడండి. సో ఈ విధంగా ఆర్మ్ స్ట్రైట్గా పెట్టాలి, ఎల్బో అనేది బెండ్ చేయకుండా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వీన్స్ ప్రామినెంట్గా కనిపిస్తుంది అనమాట. పేషెంట్స్ ఒకవేళ కూర్చోలేము అంటే పడుకొని కూడా మనము బ్లడ్ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో పడుకున్నప్పుడు కూడా ఈ ఆర్మ్స్ అనేది స్ట్రైట్గా ఉంచాలి, కావాలంటే ఒక పిల్లో సపోర్ట్ కూడా తీసుకొని ఈ ఎల్బో కింద మనం ఉంచొచ్చు. నెక్స్ట్ వచ్చి బ్లడ్ కలెక్షన్. సో ఈ బ్లడ్ కలెక్షన్లో నా ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం చెప్తా చూడండి. మనము బ్లడ్ కలెక్షన్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే పేపర్ వర్క్ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది
అప్రోప్రియేట్ లేబులింగ్ కోసం తీయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో ఏంటంటే చాలామంది ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే, నేను కూడా అట్లా చేసిందాన్నే, మనము కొంచెం ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు కలెక్ట్ చేసినప్పుడు వెంటనే మనము ఎప్పుడెప్పుడు కలెక్ట్ చేస్తాము, ఎప్పుడెప్పుడు ట్యూబ్లోకి వేస్తాము అనే ఆలోచనలోనే ఉంటాం. ఈ లేబులింగ్ ఆలోచనలో చాలా తక్కువ ఉంటాం. సో కలెక్ట్ చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ లేబులింగ్ అనేది చాలా వరకు మర్చిపోతాం కదా. సో ఆ విధంగా చేయకుండా ఫస్ట్ పేపర్ వర్క్, ఈ పేషెంట్ పేరు కూడా కనుక్కోండి, విత్ ఇనిషియల్, ఏజ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా. నెక్స్ట్ దాని తర్వాత ట్యూబ్స్ పైన కూడా లేబులింగ్ అనేది బాగా అప్రోప్రియేట్గా ఉండాలి. కూర్చున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రొసీజరే మనము వీన్ సైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మోస్ట్ వీన్ పంక్చర్స్కి మనం అడల్ట్స్లో ఏం చేస్తామంటే ఆమె తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీకు పిక్ పెడతాను చూడండి, మీడియల్ క్యూపిటల్ వెయినే మామూలుగా పేషెంట్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఒకవేళ ఈ వీన్ నుంచి కానీ అన్సక్సెస్ఫుల్ బ్లడ్ రాలేదు అని అంటే సిఫాలిక్ ఆర్ బెసిలిక్ వెయిన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ బ్లడ్ అనేది యూజువల్గా స్లోగా ఫ్లో అవుతుంది అనమాట ఈ వీన్స్లో. సో మనము బ్లడ్ అనేది డ్రా చేసినప్పుడు మనం 1-2 సార్లు మనము చెక్ చేసుకోవాలి, ఏ వీన్ ప్రామినెంట్గా ఉంది, దేంట్లో తీయాలి అని. అది ఎంత ఆలస్యమైనా పర్లేదు, 1-2 సార్లు 2 చేతుల్లో మనం ఈ వీన్స్ కోసం చూడాల్సి ఉంటుంది. కొంతమందికి 2 చేతుల్లో కూడా ఈ వీన్స్ ప్రామినెంట్గా లేకుండా ఉంటే యాంకిల్ లేదా ఫుట్ వీన్ సైడ్స్ మనం తీసుకోవచ్చు. కాకపోతే దాన్ని ఒకసారి ఫిజిషియన్తో మాట్లాడి, వాళ్ళ తాలూకా డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ చేసేసి ఈ సైట్స్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ పేషెంట్స్ ఎవరైతే షుగర్ పేషెంట్స్ లేకపోతే హార్ట్ డిసీజ్ పేషెంట్స్ ఉంటారో, సో వాళ్ళ నుంచి బ్లడ్ అయితే కలెక్ట్ చేసుకోవడం చాలా వరకు తగ్గించాలి, అసలు తీయకూడదు అనమాట. సో ఈ సైట్స్ నుండి పేషెంట్స్కి బ్లడ్ అయితే తీయకూడదు. నెక్స్ట్ వచ్చి ఫ్యాక్టర్స్ కొన్ని మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ నుంచి మనము బ్లడ్ తీయాలి అని, అలాంటి కొన్ని సైట్స్ అయితే తీసుకోకూడదు. అది ఏ సైట్స్ నుంచి అంటే, ఒకవేళ వాళ్ళకి కాలింది అనుకోండి, కాలి హీల్ అయి ఉంటుంది, ఆ ఏరియాస్ ఏంటి అంటే ఒక రకంగా కొంచెం నైస్గా ఉంటుంది, మామూలు స్కిన్ లాగా లేకుండా. సో అటువంటి ఏరియాస్, స్కార్స్ నుంచి బ్లడ్ అయితే కలెక్ట్ చేసుకోకూడదు. ఇంకొన్ని ప్రదేశాలు హెమటోమా అంటాం అనమాట, ఆ ఏరియా నుంచి మనం కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, రిజల్ట్స్ అయితే తప్పు వస్తాయి. సో దాంట్లో ఒకవేళ ఫ్లూయిడ్ నిండుకొని ఉండొచ్చు అనమాట, అటువంటి పరిస్థితిలో తీయకూడదు. హెమటోమా అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బ్లడ్ వెజల్ నుంచి బ్లడ్ అనేది బయటకు వచ్చేసినప్పుడు దాన్ని హెమటోమా అంటారు. అంటే స్కిన్ నుంచి బయటికి రాదు, స్కిన్ లోపలే ఉంటుంది, కానీ బ్లడ్ వెజల్ నుంచి బ్లడ్ బయటకు వచ్చి ఉంటుంది. సో ఇటువంటి ఏరియాస్ నుంచి మనము కలెక్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు సో మనం బ్లడ్ కలెక్ట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు బ్లడ్ డ్రా చేసే సైట్ని మనము ఎంచుకుంటామా, లెఫ్ట్ హ్యాండో రైట్ హ్యాండో అని చూసుకుంటాం. దాని తర్వాత ఈ వీన్ని మనము టిప్ ఆఫ్ ద ఫింగర్తో పాల్పేట్ చేసి మనం తెలుసుకుంటాం. సో ఈ విధంగా తాకి తెలుసుకున్నప్పుడు ఏమైతుందంటే, మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే, మిగిలిన చోట కంటే ఎక్కడైతే వీన్స్ ఉంటాయో అక్కడ మనకి బౌన్సీగా కనిపిస్తుంది అనమాట. కొంచెం అట్లా మెత్తగా ఉంటుంది మిగిలిన చోట కాకుండా, వీన్ ఉన్న చోట. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ ద వీన్ తెలుస్తుంది, అది పైకి వెళ్తుంది కదా ఇట్లా స్ట్రైట్గా. సో అప్పుడు మనకి పాల్పేట్ చేసినప్పుడు కొంచెం స్ట్రైట్గా ఆ వే తెలుస్తుంది అనమాట, వెళ్తుంది అని. సో నెక్స్ట్ వచ్చి ఈ మనం కలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ సైజ్ ఆఫ్ ద నీడిల్ ఏ విధంగా ఉంది, ఈ సైజ్ ఆఫ్ ద నీడిల్ మనం గుచ్చినప్పుడు లోపలికి ఎంతవరకు వెళ్తాంది, ఇవన్నీ కూడా మనము చూస్తాం. నెక్స్ట్ ఎప్పుడైతే వీన్ సెలెక్షన్ చేస్తామో అప్పుడు వీన్ అనేది ఫుల్గా ఉండే వీన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 4-5 వీన్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ కొన్ని థిన్గా ఉంటాయి, కొన్ని థిక్గా ఉంటాయి. సో కొన్ని వీన్స్లో ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది మంచిగా వెళ్తూ ఉంటుంది, కొన్ని వీన్స్లో బ్లడ్ ఫ్లో అనేది తక్కువగా వెళ్తూ ఉంటుంది. మనం ఏదైతే వీన్ ఫుల్గా ఉందో ఆ వీన్ని మనం చూస్ చేసుకుంటాం. సో ఒక చేతిలో దొరకలేదంటే ఇంకొక చేతిలో మనం షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో పేషెంట్ని ఫిస్ట్ని గట్టిగా పట్టుకొని పిడికిని బిగించండి అని పట్టి చెప్తాము. దాని తర్వాత టోన్కిట్ కూడా కడతాము. దాని తర్వాత మనము ఈ ఆర్మ్ ఉంది కదా, మొత్తం చేతిని మనం జస్ట్ అట్లా మామూలుగా కొడతాం, ట్యాప్ చేస్తాం, అప్పుడేమైతే పైకి వస్తుంది అనమాట, మోర్ ప్రామినెంట్గా కనిపిస్తాయి వీన్స్. కాకపోతే మీరు ఆ కొట్టడంలోనే కొంతమంది ఇంకా చర్మం అంతా రెడ్ అయిపోయేలా చీల్చి చెండాడేసేలా అనేటట్లు చేస్తారు, కానీ అట్లా చేయకుండా ఆ కొట్టడంలోనే చాలా పెయిన్ ఉంటుంది కదా. సో
అట్లా కాకుండా జస్ట్ మీరు అట్లా మసాజ్ చేయండి, కొంచెం రుద్దినట్లు. అప్పుడు మనకి నిజంగానే అక్కడ ప్రామినెంట్గా వీన్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కొట్టడం కంటే ఇట్లా చేస్తే కొంచెం మేలు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్లడ్ స్పెసిమెన్ అనేది బేసిక్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనము టోన్కిట్ అప్లై చేస్తాం. ఎందుకు అప్లై చేస్తామంటే వీన్స్ అనేది బాగా ఫిల్ అవుతుంది బ్లడ్తో అని చేస్తాం. సో ఫిల్ అవ్వడం ద్వారా ఏంటంటే వీన్స్ మోర్ ప్రామినెంట్గా స్వాలో స్వెల్ అయ్యి కదా, సో స్వెల్ అయ్యి మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి వ్యాలిడ్ రిజల్ట్స్ కోసం మనము ఏం చేయాలంటే మోర్ దాన్ 2 minutes కంటే ఎక్కువగా టోన్ కిట్ కట్టకూడదు. నేను ఫస్ట్లో ఎట్లా చేశానంటే టోన్ కిట్ కట్టేసి అట్లా ఇట్లా తిరిగి లేబులింగ్ చేసేసి మళ్ళీ దాని తర్వాత బ్లడ్ కలెక్ట్ చేసినాను ఒకసారి తెలియక. సో వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు కదా, అంటే టైట్గా కట్టేస్తాం కదా, అప్పుడు చెయ్యి అంతా తిమ్మిరి ఎక్కిపోతుంది కదా. సో ఆ విధంగా చేయకూడదు. మనం ఫస్ట్ మొత్తం లేబులింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం సిరంజ్ అంతా రెడీగా పెట్టుకున్న తర్వాత మనం టోన్ కిట్ కట్టి దాని తర్వాత మనము వితిన్ 2 minutesలో బ్లడ్ కలెక్ట్ చేసేస్తాం. అంతకు మించి పెట్టినారు అనుకోండి, అక్కడ ఏదైతే బ్లడ్ ఫ్లో అనేది ఏం చేస్తుందంటే ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఫ్లూయిడ్స్ అనేవి సరిగ్గా రాదు. సో టెస్ట్ రిజల్ట్స్ కూడా తప్పు వస్తుంది. టోన్ కిట్ కట్టిన తర్వాత ఈ ఏరియాని మనం క్లెన్స్ చేస్తాం. క్లెన్సింగ్ కూడా ఏ విధంగా చేయాలి, అక్కడ ఉన్న స్కిన్ పైన ఏదైనా మైక్రోబ్స్ ప్రెజెంట్ అయితే వాటిని తీసేయడానికి, డస్ట్ పార్టికల్స్ని తీసేయడానికి. సో మనము వన్స్ వీన్ లొకేట్ చేసుకున్న తర్వాత మనం ఇట్లంతా అనింటాం కదా, ఫింగర్తో పాల్పేట్ చేసింటాం కదా, సో దాని తర్వాత మనం క్లీనింగ్ చేయాలి. సో క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ కూడా ఇట్లా అనకూడదు అనమాట. సో క్లీన్ చేసిన తర్వాత తడిగా ఉంటే ఒకవేళ మనము లెట్ ఇట్ డ్రై అనమాట. సో బాగా ఎండిపోయిన తర్వాత మనము దాన్ని ప్రిక్ చేయడం జరుగుతుంది అనమాట. సో 70% ఆల్కహాల్ అనేది, స్పిరిట్ అనేది మనం యూస్ చేస్తాం క్లెన్జింగ్ కోసము. సో మనం కంటామినేషన్ లేకుండా, బ్లడ్లో ఎటువంటి కంటామినేషన్ లేకుండా ఉండడానికి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ తడి ఆరకుండా స్పిరిట్ కానీ ఆల్కహాల్ కానీ మనం ఏదైతే డిస్ఇన్ఫెక్టెంట్ యూజ్ చేసింటామో అది ఆరకుండా మనం కలెక్ట్ చేసినట్లయితే స్పెసిమెన్ అనేది హీమోలైసిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆర్బీసీస్ అనేది డిస్ట్రక్షన్ అయిపోతుంది అనమాట. సో స్కిన్ అనేది క్లెన్స్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ అనేది మళ్ళీ పాల్పేషన్ అనేది జరగకూడదు. ఓకే, సో నీడిల్స్ కానీ సిరింజెస్ కానీ మనము ఇన్స్పెక్టింగ్ చెయ్యాలి. సో ఏదైతే నీడిల్ మనం యూజ్ చేస్తామో అప్రోప్రియేట్గా సిరింజ్కి కరెక్ట్గా అటాచ్ అయి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ద కవర్ ఆఫ్ ద నీడిల్ అనేది మస్ట్ బి రిమూవ్డ్ అంటిల్ ద టెక్నీషియన్ ఈస్ రెడీ టు డ్రా బ్లడ్. ఈ క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఎప్పుడో లేబులింగ్ చేసుకొని మళ్ళీ కలెక్ట్ చేయడం ఈ విధంగా చేయకూడదు. వన్స్ ఎప్పుడైతే బ్లడ్ కలెక్షన్ కోసం కూర్చుంటామో, అంటే బ్లడ్ కలెక్షన్ కోసం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే క్యాప్ ఓపెన్ చేసి జస్ట్ ప్రిక్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో టిప్ అనేది ఎక్స్పెషల్గా నీడిల్ టిప్ అనేది మనము చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సిరంజ్ అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా అనాలి. ఒక 3 times అనగానే ఇది కొంచెం లూజ్ అవుతుంది అనమాట పిస్టన్. అప్పుడు ఈజీగా బ్లడ్ డ్రా ప్రిక్ చేసినప్పుడు బ్లడ్ డ్రా అనేది బాగా వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రీగా ఎప్పుడైతే బ్లాకేజ్ లేకుండా ఉందో అప్పుడు మాత్రమే మనము ఈ బ్లడ్ కలెక్షన్ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ నీడిల్ కూడా మనం ఒకసారి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో నీడిల్ అనేది 30 to 40 degrees యాంగిల్లో మనము పొజిషన్గా పెట్టుకొని ఉండాలి. దాని తర్వాత మనము వీన్లోకి పెనట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్లో మనము స్కిన్ గుండా ఈ యొక్క నీడిల్ అయితే వెళ్తున్నప్పుడు కొంచెం మనము గట్టిగా కొంచెం పెట్టాల్సి ఉంటుంది. వన్స్ అది స్కిన్ నుంచి లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా స్మూత్గా వెళ్తుంది అనమాట. సో వీన్ వాల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే లోపలికి పెడుతున్నామో నీడిల్ అనేది లోపలికి పంక్చర్ చేస్తున్నామో దాన్ని మనము రెసిస్టెన్స్ అంటే లోపలికి పుష్ చేయకుండా వదిలేసేయాలి. సో వన్స్ మనము నీడిల్లోకి బ్లడ్ అయితే వచ్చిన తర్వాత టోన్ కిట్ అనేది రిలీజ్ చేసేసి పేషెంట్ ఫిస్ట్ను వదిలేయమని చెప్పాలన్నమాట, డ్రా చేసేసిన తర్వాత. నెక్స్ట్ కాటన్ బాల్ అనేది ఎక్కడైతే వీన్ పంక్చర్ సైట్ ఉందో అక్కడ పెట్టేసి నీడిల్ అయితే రిమూవ్ చేసేయాలి. నెక్స్ట్ ద పేషెంట్ అనేవాళ్ళు కాటన్ బాల్ని 10 to 15 minutes వరకు అదే విధంగా ఉంచుకోవాలి. దాని తర్వాత బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత ఎటువంటి ప్రెజర్ అనేది మనం అప్లై చేసి రుద్ది తీడి అట్లంతా చేయకూడదు. అక్కడ ఏమి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. దాని తర్వాత మనము కాటన్ని డిస్కార్డ్ చేసేయచ్చు అనమాట.
నెక్స్ట్ రిమూవ్ చేసిన తర్వాత నీడిల్ని ఈ యొక్క ట్యూబ్స్లోకి మనం ఉంచుకోవాలి. ఫస్టే మనము ఏమేం ట్యూబ్స్ కావాలి లేబులింగ్ అంతా చేసుకుంటాం కదా, దాని తర్వాత ట్యూబ్స్లోకి ఈ బ్లడ్ అనేది సైడ్స్ ఆఫ్ ద ట్యూబ్స్ నుండి మెల్లిగా వేసేయాలన్నమాట. సో ఒకవేళ యాంటీ కోగులేటెడ్ ట్యూబ్స్ కానీ యాంటీ కోగులేషన్ ఉన్న ఆ యొక్క టెస్ట్లు మనం యూస్ చేస్తున్నామంటే దాంతో మంచిగా కేర్ఫుల్గా మిక్సింగ్ చేయాలన్నమాట. సో 8 షేప్లో మనం ట్యూబ్ని ట్విస్ట్ చేసినట్లయితే మిక్సింగ్ బాగా అవుతుంది అనమాట. హీమోలైసిస్ ఏం జరగకుండా చూసుకోవాలన్నమాట. సో మనము వితౌట్ యాంటీకోగులెంట్స్ రూమ్ టెంపరేచర్లో 25 డిగ్రీ సెల్సియస్లో పెట్టచ్చు అనమాట. అంతకంటే ఒక 5 డిగ్రీస్ పైకి కూడా మనం పెట్టచ్చు. దాని తర్వాత సీరమ్ని సపరేట్ చేస్తాం ఒకవేళ ప్లెయిన్ ట్యూబ్లో వితౌట్ యాంటీకోగులెంట్ మనం కలెక్ట్ చేసుకుంటే. ఓకే, సో ట్యూబ్స్ ఇవంతా కూడా మనం అప్రోప్రియేట్ స్టాపర్తో మళ్ళీ మూసేయాల్సి ఉంటుంది మూతలతో. ఆఫ్టర్ వీన్ పంక్చర్ ద నీడిల్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద సిరంజ్ అండ్ డిస్పోజ్డ్ బై యూజింగ్ నీడిల్ డెస్ట్రాయర్. సో ఇదంతా వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఆ సిరంజ్ని నీడిల్ని కానీ మంచిగా డిస్కార్డ్ చేసేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యూజ్డ్ బాల్స్ కూడా లేకపోతే ఏదైనా గౌస్ ప్యాడ్స్ కానీ ఏది మనము వాడినా కానీ అవన్నీ కూడా నాన్ పెనెట్రబుల్ కంటైనర్స్లో మనం వేసేయాల్సి ఉంటుంది, నీడిల్ రెసిడ్యూస్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చి బ్లడ్ కలెక్షన్ చేసిన తర్వాత పేషెంట్ ఆఫ్టర్ కేర్ ఎట్లుంటుందంటే పంక్చర్ సైట్ ఒకవేళ కొంచెం ఎక్కువసేపు బ్లీడింగ్ అవుతా అన్నప్పుడు కొంచెం డ్రెస్సింగ్ ప్రెజర్ పెట్టి డ్రెస్సింగ్ అంటే కొంచెం ప్లాస్టర్ వేసి కాటన్ పెట్టి క్లోజ్ చేయాల్సి ఉంటుంది పంక్చర్ సైట్ని. పేషెంట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయాలన్నమాట, పేషెంట్ ఎటువంటి డీజీనెస్ కానీ ఫెయింట్స్ కానీ ఉందా అని చెప్పి. సో కొద్దిసేపు పడుకొని ఇవ్వాలి, ఒకవేళ ఫెయింట్ అవుతున్నప్పుడు మనము వాళ్ళని పడుకొని ఇచ్చి బ్రీతింగ్ అయితే మంచిగా చేసుకోమని చెప్పాలన్నమాట. ఏ కూల్ టవల్ అనేది మనం హెడ్కి నెక్ బ్యాక్ ఆఫ్ ద నెక్కి ఉంచడం జరగాలి. ఒకవేళ షుడ్ ద పేషెంట్ రిమైన్ అన్కాన్షియస్ నోటిఫై ద ఫిజిషియన్ ఇమ్మీడియట్లీ. ఒకవేళ వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే వెంటనే డాక్టర్కి మనము చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ హెమటోమాస్ అనేది ప్రివెంట్ చేయాలన్నమాట. ఫస్ట్లో బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా మందికి పేషెంట్స్కి మనం కలెక్ట్ చేసేటప్పుడు హెమటోమా వస్తుంది. అంటే ఏమంటే ప్రిక్ చేసినప్పుడు డబుల్ ప్రిక్ అయిపోయి ఉబ్బుగా అయిపోవడం కానీ, అంటే లోపలికి పెట్టేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 2 వీన్స్ అనేది 2 వాల్స్ పంక్చర్ అయిపోయి ఈ యొక్క పంక్చర్ సైట్ నుంచి బ్లడ్ అయితే బయటకు వస్తుంది. అంటే మరీ స్కిన్ బయటకు కూడా వచ్చేది, స్కిన్ కిందనే బ్లడ్ వెసల్ రప్చర్ అయి ఉంటుంది కదా, అదంతా వచ్చేసి ఒక బ్లాక్ ఏరియా అంటే గ్రీనిష్ ఏరియా అనేది ఏర్పడిపోతుంది, దాన్ని హెమటోమా అంటాం అనమాట. సో ప్రాపర్ టెక్నిక్ అనేది ఇప్పుడు చెప్పిన విధంగా కలెక్ట్ చేస్తే హెమటోమాస్ అనేది ఉండదు. సో ఈ నీడిల్ అనేది ముందుగానే విత్డ్రా చేసేసిన తర్వాత మనం టోన్కిట్ రిలీజ్ చేస్తే హెమటోమాస్ ప్రొడ్యూస్ కావన్నమాట. సో సఫిషియంట్ ప్రెజర్ అనేది పంక్చర్ సైట్స్ పెట్టినప్పుడు కూడా ఈ హెమటోమాస్ అప్లై ఉండవన్నమాట. ఓకే, అంటే పంక్చర్ చేసిన సైట్ని గట్టిగా పట్టుకొని ఉంచుకుంటే అప్పుడు కూడా హెమటోమాస్ అనేది ఏర్పడవు. సో ఎక్స్టెండెడ్ ఎక్స్ట్రిమిటీ అంటిల్ బ్లీడింగ్ స్టాప్స్. మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనం మెయింటైన్ చేసినట్లయితే పేషెంట్స్ని ఈ విధంగా పెట్టుకోమని చెప్తే ఒక 5 to 10 minutes హెమటోమాస్ అనేవి రావన్నమాట. నెక్స్ట్ ఒకవేళ స్పెసిమెన్ రిజెక్షన్ క్రైటీరియా అని ఉందన్నమాట. ఇప్పుడు సపోజ్ కలెక్ట్ చేసుకుంటాము కాకపోతే ఆ శాంపుల్ పనికి రాదు అని ఎప్పుడు అంటామంటే స్పెసిమెన్ ఇంప్రాపర్గా లేబుల్ చేసిన, సో ఎవరిదో కలెక్ట్ చేసి వాళ్ళకి రాలేదు కొద్దిసేపు కూర్చోండి అని చెప్పి ఇంకొకరిది కలెక్ట్ చేసి ఇంకొకరి బ్లడ్ దీంట్లో వేసేసినప్పుడు, లేకపోతే లేబులింగ్ చేయకుండా కొత్త ట్యూబ్లో వేసేసినప్పుడు కన్ఫ్యూజన్ అయిందంటే మాత్రం వాళ్ళకి ఆ స్పెసిమెన్ అనేది పడేసి మళ్ళీ ఫ్రెష్గా కావాలంటే బ్లడ్ కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు బ్లడ్ అయితే డిస్కార్డ్ చేసేసేయాలి. ఇంప్రాపర్గా కలెక్ట్ చేసినప్పుడు లేకపోతే ప్రిజర్వేటివ్స్ వేరేది యాడ్ చేసినప్పుడు, ఇప్పుడు యాంటీకోగులెంటే కానివ్వండి, ఇప్పుడు సిబిసి వచ్చింది కానీ మీరు క్లాత్ ట్యూబ్లో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఖచ్చితంగా డిస్కార్డ్ చేసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెసిమెన్ అనేది ప్రాపర్లీ కంప్లీటెడ్ రిక్విజిషన్ ఫామ్తో వస్తేనే మీరు బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకోండి, లేకపోతే స్పెసిమెన్ డిస్కార్డ్ చేయాలి. సో ఒకవేళ శాంపుల్ అనేది వాల్యూమ్ సరిగ్గా సరిపోయినప్పుడు కూడా మనం స్పెసిమెన్ అనేది రిజెక్ట్ చేస్తాం. మొత్తం ఒకేసారి శాంపుల్ వస్తేనే ఒకేసారి చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా చేయాలి. పేషెంట్స్ అనేది మామూలుగా టెస్ట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు కాకుండా ఫాస్టింగ్ కాకుండా మిగిలిన టైం వచ్చేసి స్పెసిమెన్ తీసుకోండి అంటే అది కూడా రిజెక్షన్లోకే వెళ్తుంది, రిజెక్ట్ చేసేయాలి.
సో సపరేటెడ్ సీరము లేదా ప్లాస్మా అనేది సపరేట్ చేసినప్పుడు చాలా రెడ్గా వచ్చేసింది అనుకోండి, అది హీమోలైసిస్ అనమాట. అటువంటి శాంపిల్స్ మనం తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చి హీమోలైసిస్ ఆఫ్ బ్లడ్ అంటే ఏమి, ఎట్లుంటుంది అంటే ఈ హీమోగ్లోబిన్ అంతా కూడా ఆర్బీసీ సెల్స్ నుండి బయటకు వచ్చేసి, ఆర్బీసీ సెల్స్ రప్చర్ అయిపోతే బయటకు వచ్చేస్తే రెడ్గా సీరం ఆర్ ప్లాస్మా ఉంటుంది. సో ఈ హీమోలైసిస్ ఉన్న సీరం ఆర్ ప్లాస్మా అనేది పింక్గా రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. సో ఇటువంటి హీమోలైసిస్ ఉన్న శాంపుల్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కానీ స్టోరేజ్ కానీ ఎటువంటి విధంగా మనం చేయకూడదు, అంటే వేస్ట్ ఆఫ్ యూజ్ అనమాట దాంతో. బికాస్ హీమోలైసిస్ అనేది స్పెసిఫిక్గా నాన్ స్పెసిఫిక్గా మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి మనము ఏదైనా అనలైసిస్ చేస్తున్నప్పుడు. సో వీన్ పంక్చర్ అనేది వీన్ పంక్చర్లో హీమోలైసిస్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ నీడిల్ అనేది చాలా సన్న నీడిల్ వాడినాము అనుకోండి, అప్పుడు హీమోలైసిస్ అవ్వచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కలెక్ట్ చేసేటప్పుడు ప్రిక్ చేసి ఒకేసారి లాగేస్తారు, అది కలెక్ట్ అవుతా ఉంటుంది. అంటే ఈ బ్యారెల్లోకి, సిరంజ్ బ్యారెల్లోకి జుమ్ముతా ఉంటుంది అనమాట. ఆ విధంగా పెట్టేస్తారు. అది నిండినాక మళ్ళీ ఓపెన్ చేసేదంట. అదేంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఒక స్టైల్గా అది చేస్తారో ఏమో తెలియదు. అట్లా చేయకూడదు. మెల్లిమెల్లిగా ఫిల్ అవుతున్నప్పుడు మెల్లిమెల్లిగా వెనక్కి రాగాలి. ఇది క్రూషియల్ పార్ట్ అనమాట. నెక్స్ట్ షేకింగ్ ద ట్యూబ్స్ అనేది టూ విగరస్ షేకింగ్ చేస్తే కూడా ఇట్లా చేస్తే కూడా స్పెసిమెన్ అనేది ఖచ్చితంగా హీమోలైజ్ అవుతుంది. సో అంటే ఇట్లా షేకింగ్ అనేది మీరు మిస్ చేసి ఈ విధంగా మనం మిక్సింగ్ అయితే చేస్తే చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యాంటీకోగులెంట్ ట్యూబ్లో ఉంటే కూడా హీమోలైసిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సెంట్రిఫ్యూజింగ్స్ బ్లడ్ శాంపిల్స్ హై స్పీడ్లో పెట్టేసినప్పుడు కూడా బ్లడ్ శాంపిల్ అనేది హీమోలైసిస్ అవుతుంది అనమాట. ట్యూబ్స్ అనేది సరిగ్గా క్లీనింగ్ చేయనప్పుడు కూడా లోపల ఒకవేళ డిటర్జెంట్ కానీ ఏమైనా వేస్ట్ రెసిడ్యూస్ ఉన్నప్పుడు బ్లడ్తో కలిసినప్పుడు బ్లడ్ అనేది హీమోలైసిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వాటర్ ఉన్నప్పుడు కూడా బ్లడ్ వాటర్తో కలిసినప్పుడు కూడా హీమోలైసిస్ అవుతుంది అనమాట. ఈ రకంగా మనము హీమోలైసిస్ జరగకుండా మనం బ్లడ్ కలెక్షన్ అయితే చేస్తాము. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్.